అందరికీ దృశ్యకల్పితమైన జగత్తులో ఆనందం లేదు. ఉన్నదల్లా మన లోపలనే ఉంది. ఈ సత్యాన్ని చెప్పడానికి ప్రతి శతాబ్దిలోనూ మనకి అవతారాలు ఎత్తి దైవం వచ్చి చెప్పాడు. ఎన్ని చెప్పినా మనం అటువైపు చూడటం లేదు. జగత్తు వైపే చూస్తున్నాం. అలా కాకుండా మనం అంతర్దృష్టిని అలవాటు చేసుకుని లోపల చూస్తే లోపలే మనకి ఆనందం దొరుకుతుంది. దొరకని ఆనందాన్ని మనం బయట ఎంత వెతికినా దొరకదు. ఆనందం అనుకుని పరుగులు పెడతాం అంతే. మన జీవితాన్ని అలాగా వృధా పుచ్చుకోకుండా దైవాన్ని స్మరణ చేసుకుంటాం. దైవం వెంట ఎలా అంటే మన తోడు నీడ మనతోనూ మనలోనే ఉన్నాడని తెలుసుకుని మనం ఆ విధంగా ఉండాలి. అంతేకాని ఈ విషయాల వైపు లోకం వైపు ఉండకూడదు. వీటివైపు పరిగెత్తామంటే అవి అర్థం ఎలా అంటే అలసిపోతాం అన్నమాట.